హాయ్ ఆస్పిరెంట్స్, మనం మోడల్ పేపర్ 7 అయితే సాల్వ్ చేస్తున్నాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ఎంఎస్ వర్డ్ చేసాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఆన్ ఎంఎస్ వర్డ్ అయితే చేద్దాం. సో ఈ టెక్స్ట్ అంతటిని డిజైన్ ఇన్ ఎంఎస్ వర్డ్ అని అన్నాను కాబట్టి ఈ టెక్స్ట్ అంతటిని మీరు ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని టైప్ అయితే చేయండి. ఆల్రైట్, సో దీనికి మీరు టైప్ చేసినప్పుడు దీనికి ఫార్మాటింగ్ అని రిమూవ్ చేస్తున్నాను నేను. మీరు టైప్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఓకే, దీనికి కాస్త బోల్డ్ అండ్ దీని ఫాంట్ సైజ్ అయితే పెంచండి. ఏంటనే చెప్పలేదు కాబట్టి కాస్త కంట్రోల్ బి, ఫాంట్ సైజ్ అయితే కాస్త పెంచండి. రైట్, ఇది పారాగ్రాఫ్, దిస్ ఈజ్ టైటిల్. ఈ పారాగ్రాఫ్కి ఇక్కడ ఎంటర్. ఈ పారాగ్రాఫ్ యొక్క హెడ్డింగ్ ఇది, దీన్ని కూడా బోల్డ్ చేయండి, కంట్రోల్ బి, అండ్ కొద్దిగా పెంచండి, 14 పెట్టండి. ఆల్రైట్, ఇదేమో 18 ఉంది, ఇది 14 ఉంది, సంథింగ్ లైక్ దట్, దానికి మ్యాచ్ అయ్యేలాగా. రైట్, అండ్ ఇక్కడ ఒక లైన్ అనేది క్రియేట్ చేశాను. అది ఎలా క్రియేట్ చేయవచ్చు అంటే, సపోజ్ ఈ పారాగ్రాఫ్ని అంతా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బార్డర్స్ ఉంది కదా, ఇక్కడ బాటమ్ బార్డర్ అన్నామనుకోండి వస్తుంది. అండ్ ఇక్కడ ఒక స్పేస్ ఇవ్వండి, మనకి ఈ పారాగ్రాఫ్ సంబంధించి బాటమ్ బార్డర్ అయితే వచ్చింది. ఒకసారి కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నాను. దీనికి ఆల్టర్నేటివ్గా ఎంటర్ ఎంటర్, ఇక్కడ ఐఫెన్లు 3 ఇచ్చి ఎంటర్ చేసామనుకోండి, సో ఆల్టర్నేటివ్గా ఇలాగా ఒక మనం లైన్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఈక్వల్ టు ఇచ్చి 3 ఈక్వల్ టులు ఇచ్చి ఎంటర్ చేస్తే డబుల్ లైన్ వస్తుంది, 3 స్టార్స్ ఇచ్చి ఎంటర్ చేస్తే డాష్ లైన్ వస్తుంది. ఆల్రైట్, సో అదర్వైజ్ మనం బార్డర్ ఇచ్చి దాన్ని మనకి ఇష్టం వచ్చినట్టు చేంజ్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు క్రియేట్ బుక్ మార్క్ నేమ్డ్ టాప్, బుక్ మార్క్ పేరు టాప్ అని ఉండాలి. ఆన్ ద వర్డ్ ఎన్వైర్మెంటల్ ఇన్ ద ఫస్ట్ లైన్లో ఎన్వైర్మెంటల్ ఇది ఉంది. అండ్ మీరు ఒకసారి గమనించండి, ఇదంతా ఇక్కడ నేను ఇచ్చిన దాంట్లో జస్టిఫైడ్ అలైన్మెంట్లో ఉంది. సో నేను కంట్రోల్ జే ప్రెస్ చేస్తున్నాను, ఇదంతా జస్టిఫైడ్ అలైన్మెంట్లోకి వచ్చింది. ఇక్కడ ఎన్వైర్మెంట్ అనే వర్డ్ దగ్గర బుక్ మార్క్ అయితే క్రియేట్ చేయాలి. దీన్ని ఈ వర్డ్ మీద డబుల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. ఇన్సర్ట్ దగ్గరకు వచ్చి బుక్ మార్క్, దానికి టాప్ అనే నేమ్ అయితే టైప్ చేయండి, యాడ్ అని ప్రెస్ చేయండి, బుక్ మార్క్ అయితే యాడ్ అయిపోయింది. రైట్, సెలెక్ట్ ద ఎంటైర్ సెకండ్ పారాగ్రాఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద నీడ్ అండ్ ఫార్మాట్ ఇట్ టు 2 columns with a line between them and move this paragraph to second page. ఓకే, సో ఈ పారాగ్రాఫ్ మొత్తాన్ని కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే సెకండ్ పేజ్లోకి వచ్చింది. అండ్ ఈ పారాగ్రాఫ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని 2 columnsగా పెట్టాలంటే లేఅవుట్ దగ్గరకు వచ్చి కాలమ్స్ 2 columns, కానీ ఇక్కడ మనకి లైన్ కావాలన్నారు కాబట్టి కాలమ్ సెలెక్ట్ చేసుకొని మోర్ కాలమ్స్ క్లిక్ చేసి లైన్ ఇన్ బిట్వీన్ దెమ్ అనండి. ఓకే, మన ఇక్కడ స్పేసింగ్ కావాలంటే పెంచవచ్చు తగ్గించవచ్చు కూడా. సో మనం ఇలా చేసే కొద్ది ఇక్కడ స్పేసింగ్ పెరుగుతుంది తగ్గుతుంది చూడండి. అప్లై టు సెలెక్టెడ్ టెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి, మధ్యలో లైన్ వస్తుంది. మనం ఇక్కడ స్పేసింగ్ కావాలన్నా తగ్గించవచ్చు పెంచవచ్చు. రైట్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్ టైప్ గో టు టాప్ అండ్ లింక్ ఇట్ టు ద టాప్ బుక్ మార్క్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్. ఇక్కడ గో టు టాప్ అని టైప్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని హైపర్ లింక్ చేయాలి. సో దానికోసం కంట్రోల్ కే అని ప్రెస్ చేసి ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఆర్ వెబ్ పేజా అది కాదు మనకు కావాల్సింది, ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్. అందులో ఇక్కడ మనకి కంటెంట్స్ అన్నీ కనిపిస్తాయి. బుక్ మార్క్స్ అనేది ఉంది, ఈ బుక్ మార్క్స్లో టాప్ అనేది క్లిక్ చేసి దానికి ఓకే అనండి. సో అది లింక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసామనుకోండి, డైరెక్ట్గా ఆ బుక్ మార్క్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో నేను కంట్రోల్ పట్టుకున్నాను, క్లిక్ చేశాను, ఆ బుక్ మార్క్ దగ్గరికి అయితే వచ్చాను. రైట్, సో హెడర్, ఇన్ ద హెడర్ యూనిట్ 4 ఎకాలజీ అని టైప్ చేయాలి. సో దానికోసం హెడర్ ఎక్కడ పైకి వచ్చి డబుల్ క్లిక్ చేస్తే హెడర్ యాక్టివేట్ అవుతుంది. సో దీన్ని ఇక్కడ యూనిట్ 4 ఎకాలజీ అని టైప్ చేయండి, కంట్రోల్ ఆర్ అనండి, అది రైట్ అలైన్మెంట్లోకి వెళ్ళిపోతుంది. రైట్, క్రియేట్ 5 pages, ఎంటర్ టెక్స్ట్ ఇన్ ద 5th page. దిస్ ఈజ్ ద 5th, దిస్ ఈజ్ పేజ్ 5 బట్ పేజ్ నెంబర్ ఈజ్ 4, అదే మ్యాజిక్. ఓకే,
సో మొత్తం 5 పేజెస్ క్రియేట్ చేయాలి. నేను ఒకసారి ఈ హెడర్ని క్లోజ్ చేశాను. దిస్ ఇస్ ద ఫస్ట్ పేజ్, దిస్ ఇస్ ద సెకండ్ పేజ్ అండ్ థర్డ్ పేజ్. నేను కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే థర్డ్ పేజ్లోకి వస్తాం, న్యూ పేజ్ క్రియేట్ అవుతుంది. కంట్రోల్ ఎంటర్ ఫోర్త్ పేజ్, కంట్రోల్ ఎంటర్ ఫిఫ్త్ పేజ్. ఈ ఫిఫ్త్ పేజ్లో ఏమని ఎంటర్ చేయమన్నాను, కంట్రోల్ దిస్ ఈజ్ పేజ్ 5 బట్ పేజ్ నెంబర్ ఈజ్ 4, అదే మ్యాజిక్ అని క్రియేట్ చేయమన్నాను. సో దీనికి కాస్త నేను ఓడాట్ అయితే అప్లై చేస్తాను. యా ఓకే రైట్. ఇక్కడ మనం పేజ్ నెంబర్స్ ఇంకా ఇవ్వలేదు. పేజ్ నెంబర్ సెట్టింగ్ సో దట్ నెంబర్ 1 ఓన్లీ అపియర్స్ ఆన్ ద సెకండ్ పేజ్. సో మనకి మొత్తం 5 పేజెస్ ఉన్నాయి, 5 అవుట్ ఆఫ్ 5. కానీ ఇక్కడ నేను ఫస్ట్ పేజ్లో, ఇది ఫస్ట్ పేజ్, దిస్ ఈజ్ ద సెకండ్ పేజ్. ఈ సెకండ్ పేజ్లో ఉన్నప్పుడు నేను ఫుటర్లో పేజ్ నెంబర్ ఇస్తాం కదా, పేజ్ నెంబరు ఇక్కడ నుంచి రావాలి అండ్ పేజ్ నెంబరు 1 అని రావాలి సెకండ్ పేజ్లో. ఇక్కడ 1 అని వచ్చింది అనుకోండి, దిస్ ఈజ్ 1. ఇది థర్డ్ పేజ్, దిస్ ఈజ్ 2. నెక్స్ట్ ఓకే, దిస్ ఈజ్ థర్డ్ పేజ్. అప్పుడు ఇది ఫోర్త్ పేజ్ అవుతుంది, ఇది థర్డ్ పేజ్ అవుతుంది నంబరు, ఇది నెంబరు 4th అవుతుంది. సెకండ్ దగ్గర 1 అనేది స్టార్ట్ అవుతాయి, అందుకే ముందే ఇదైతే ఇచ్చాను నేను. సో దాన్ని మనం ఎలా చేయాలో చూద్దాం. ఆల్రైట్, సో దానికోసం నేను ఫస్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ పేజ్, దిస్ ఇస్ ద సెకండ్ పేజ్. ఈ సెకండ్ పేజ్ ఫుటర్ దగ్గరకు వద్దాం. ఫుటర్ దగ్గరకు వచ్చి ఫుటర్లో మనం పేజ్ నెంబర్ అయితే ఇద్దాం. ఆల్రైట్, పేజ్ నెంబర్ ఇస్తే సెకండ్ పేజ్ దగ్గరకు వచ్చి పేజ్ నెంబర్ ఇచ్చినా సరే మనకి ఏమైందంటే సెకండ్ అనే వచ్చింది, ఫస్ట్ అనే నెంబరు పేజ్ 1కే అసైన్ అయింది. ఆల్రైట్, సో దానికోసం నేను కంట్రోల్ జెడ్ కొట్టి పేజ్ నెంబర్ అయితే తీసాను. సో అలా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ పేజ్లో ఒక సెక్షన్ని క్రియేట్ చేయాలి, ఫస్ట్ పేజ్కి సెకండ్ పేజ్కి మధ్యలో. ఓకే, ఒకసారి ఈ హెడర్ని క్లోజ్ చేస్తున్నాను నేను. దిస్ ఈజ్ ద ఫస్ట్ పేజ్. ఈ ఫస్ట్ పేజ్లోకి వచ్చి దిస్ ఈజ్ ద ఫస్ట్ పేజ్. ఈ ఫస్ట్ పేజ్లోకి వచ్చి నేను లేఅవుట్లో బ్రేక్, ఒక కంటిన్యూస్ బ్రేక్ అయితే ఇస్తాను. ఓకే, ఒక పేజ్ సెక్షన్ బ్రేక్ అయితే ఇచ్చాను. దాన్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే షో అండ్ హైడ్ దగ్గర చూడొచ్చు. ఓకే, ఒక సెక్షన్ బ్రేక్ అయితే నేను ఇచ్చాను. ఆల్రైట్, యా ఒకసారి కంట్రోల్ జెడ్ ప్రెస్ చేద్దాం. ఈ పేజ్ బ్రేక్ తర్వాత ఇద్దాం సెక్షన్ బ్రేక్ని. లేఅవుట్ కంటిన్యూస్, యా. సో ఇక్కడ సెక్షన్ బ్రేక్ అయితే ఇచ్చాను సో దట్ పేజ్ 1 అనేది ఒక సెక్షను, పేజ్ 2 అనేది ఇంకో సెక్షన్ కింద క్రియేట్ అయ్యాయి. సో దిస్ ఈజ్ ద పేజ్ 1 ఒక సెక్షను, పేజ్ 2 అనేది ఇంకో సెక్షన్ కింద క్రియేట్ అయ్యాయి. ఓకే, నేను ఒకసారి ఇప్పుడు పేజ్ 2లోకి వచ్చి ఫుటర్ యాక్టివేట్ చేశాను. ఇక్కడ చూడండి ఫుటర్ సెక్షన్ 2. ఓకే, ఇప్పుడు అప్లై చేద్దాం పేజ్ నెంబర్ ఇక్కడ నుంచి 1 అని రావాలి. అప్లై చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ సెకండ్ అని వచ్చింది, పేజ్ 1కి 1 అని వచ్చింది. ఆల్రైట్, కంట్రోల్ జెడ్ 1 అని వచ్చింది, పేజ్ 2 అని వచ్చింది, ఇక్కడ పేజ్ 3 అని వచ్చింది అండ్ పేజ్ 4కి 4 అండ్ పేజ్ 5కి 5. అంటే ఇక్కడ మ్యాజిక్ అనేది ఇంకా మనకి క్రియేట్ అవ్వలేదు. ఎందుకు క్రియేట్ అవ్వలేదంటే ఒకసారి చూడండి, సెకండ్ పేజ్, దిస్ ఈజ్ ద సెకండ్ పేజ్ కదా, ఈ సెకండ్ పేజ్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి లింక్ టు ప్రీవియస్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది, హైలైట్ చేసి ఉంది. దాన్ని మనం తీసేయాలి. ఓకే, నేను ఒకసారి కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ సెకండ్ పేజ్ ఫుటర్లో ఉన్నాను, లింక్ టు ప్రీవియస్ ఉంది, దీన్ని తీసాను. ఓకే, ఆల్రైట్. ఇప్పుడు సెకండ్ పేజ్ ఫుటర్లోకి వచ్చి దిస్ ఈజ్ ద పేజ్ 2. ఈ పేజ్ 2 ఫుటర్ దగ్గరకు వచ్చి ఇప్పుడు పేజ్ నెంబర్ ఇద్దాం. యా, ఇప్పుడు పేజ్ నెంబర్ ఇస్తే సెకండ్ పేజ్ దగ్గర సెకండ్ అని వచ్చింది,
ఫస్ట్ పేజ్ దగ్గర నెంబర్ అయితే లేదు. ఓకే, సో కానీ మనకి కావాల్సింది ఏంటి, సెకండ్ పేజ్ దగ్గర 1 అని స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో దానికోసం మనం పేజ్ నెంబర్ దీని దగ్గరకు వచ్చి పేజ్ ఫార్మాట్స్, ఓకే, స్టార్ట్ ఎట్ 1 అని ఉంచాలి మనం. స్టార్ట్ ఎట్ 1. సో స్టార్ట్ ఎట్ 1 అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ 2 కాదు 1 అని వచ్చింది. అప్పుడు ఈ సెక్షన్ 1 అనేది వేరు, దీనికి సెక్షన్ 1కి సెక్షన్ 2కి మనం ఆల్రెడీ లింక్ తీసేసాం కాబట్టి లింక్ టు ప్రీవియస్ నుంచి. అండ్ ఈ పేజ్ 2లో 2 నుంచి స్టార్ట్ అయింది, కానీ మనం పేజ్ నెంబర్ పేజ్ ఫార్మాట్స్ దీని దగ్గరకు వచ్చి స్టార్టింగ్ ఎట్ 1 అని పెట్టాం కాబట్టి ఇక్కడ 2 రీప్లేస్ అయిపోయి 1 అని వచ్చింది. ఓకే, యా, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ పేజ్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 2, కానీ దిస్ ఈజ్ 3 out of 5, ఇది పేజ్ 3 కానీ పేజ్ నెంబర్ 2 అని ఉంది. అలాగే 5th పేజ్ దగ్గరికి వచ్చాను అనుకోండి, ఒకసారి హెడర్ అండ్ ఫుటర్ క్లోజ్ చేస్తున్నాను అండ్ ఈ షో అండ్ హైడ్ బటన్ కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు మనం ఒకసారి 5th పేజ్ దగ్గరికి వెళ్దాం. దిస్ ఈజ్ ద 5th పేజ్, ఆల్రైట్, పేజ్ 5 of 5 అండ్ దీని పేజ్ నెంబర్ చూస్తే 4 వచ్చింది. ఓకే, సో అందుకే మనం ముందే దిస్ ఈజ్ పేజ్ 5 బట్ ద పేజ్ నెంబర్ ఈజ్ 4, అదే మ్యాజిక్ అని చెప్పి మనం ఆల్రెడీ ముందే రాసాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దట్. మనం ఏం చేసామంటే సెకండ్ పేజ్, దిస్ ఇస్ ద ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ ఫుటర్లో ఉండి, ఓకే, సెకండ్ పేజ్ ఫుటర్లో ఉన్నప్పుడు లింక్ టు ప్రీవియస్ ఉంది, దాన్ని తీస్తాం. ఆ లింక్ టు ప్రీవియస్ తీయక ముందు మనం ఒక సెక్షన్ అయితే పేజ్ 1కి అండ్ పేజ్ 2కి మధ్యలో ఒక సెక్షన్ అయితే క్రియేట్ చేసాం. ఆల్రైట్, అలా చేసిన తర్వాత కూడా సెకండ్ పేజ్ దగ్గరకు వచ్చి నంబర్ ఫార్మాటింగ్లో పేజ్ నెంబర్ ఫార్మాటింగ్లో స్టార్ట్ ఎట్ 1 అని పెట్టాం కాబట్టి సెకండ్ పేజ్ నుంచి 1 అనేది స్టార్ట్ అయింది. I hope you clearly understood this. That's it for this video. Thank you very much. Peace.